చూడండి సార్, లిస్ట్ ఏం చెప్పినాను తేజ, జస్ట్ లిస్ట్ అంటే ఏం చెప్పినాను, ధనురెడ్డి నేను స్టార్టింగ్ నుంచి కవర్ చేస్తున్నాను చూడు ఒకసారి. ధనురెడ్డి తేజ లిస్ట్ అంటే ఏం చెప్పినాను, సార్ లిస్ట్ the list is an ordered sequence of items. ఇంకా Each element or value that is inside of a list is an item. అక్కడ ఉన్న చదవమలేదు సార్, మీకేమర్థమైందో అది చెప్పమను. లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? ముందు లిస్ట్ అనేది మనకి మ్యూటబుల్ ఆబ్జెక్ట్. మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటే మనం డేటాని చేంజెస్ చేయగలుగుతాం అనమాట. మోడిఫికేషన్స్ అనేది లిస్ట్ లో చేయగలుగుతాం, వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. ఎందుకంటే మనం డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్ చేసుకోవచ్చు మనం లిస్ట్ లో. అర్థమవుతుంది, డేటాని డిఫరెంట్ గా చేంజెస్ చేయగలుగుతాం లిస్ట్ లో. సో మనకి అన్ని విధాలుగా ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. వెన్ కంపేర్ టు అదర్ డేటా టైప్స్, లిస్ట్ అనేది మనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? చూడండి, ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? సార్ స్క్రీన్ కనిపించట్లేదు. అవునా? వినిపిస్తుందా సార్? అవును సార్. చెప్పండి. యా, గుడ్. చూడండి సార్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ డేటా టైప్ ఇన్ పైథాన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. ఎందుకంటే మనకి ఫ్లెక్సిబుల్ అంటున్నాము, మనం డిఫరెంట్ డేటా టైప్స్ ఏ అయితే ఉంటాయో ఇప్పుడు మనకి లిస్ట్ అనేది హెట్రోజీనియస్ అవుతుంది. అర్థమవుతుందా సార్? లిస్ట్ అనేది హెట్రోజీనియస్ అంటే ఏంటండి, మనం ఎటువంటి డేటా టైప్ అయినా సరే లిస్ట్ లో తీసుకుంటాం. ఇట్ మే బి ఇంట్, ఇట్ మే బి ఫ్లోట్, ఇట్ మే బి స్ట్రింగ్, ఇట్ మే బి బూలియన్, ఇట్ మే బి కాంప్లెక్స్, ఇట్ మే బి టపుల్, ఎనీ అదర్ డేటా టైప్స్. ఎలాంటి డేటా టైప్స్ అయినా సరే మనం లిస్ట్ లో యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకేనా? అందుకని మనకి ఆ డేటా ఏదైతే డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకుంటామో, డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకుని డిఫరెంట్ చేంజెస్ మనం ఏదైతే చేయగలుగుతున్నామో, ఇలా మనకి వెన్ కంపేర్ టు అదర్ డేటా టైప్స్ మనకి లిస్ట్ లో అనేది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఏమవుతుంది, మనకి లిస్ట్ అనేది మోస్ట్ యూజ్డ్ డేటా టైప్ ఇన్ పైథాన్ అని చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? బై యూజింగ్ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ ఎల్స్ లిస్ట్ ఆఫ్. ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నా మనకి లిస్ట్ ఎంటీ లిస్ట్ వస్తుంది, లేదంటే లిస్ట్ ఆఫ్ అని తీసుకున్నా మనకి ఎంటీ లిస్టే వస్తుంది. ఓకేనా? లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నారు. మనకి లిస్ట్ లో డేటా ఎలా ఉంటుందండి, ఒక ఆర్డర్, ఒక సీక్వెన్స్ లో ఉంటుంది డేటా అనేది. ఓకేనా? ఈచ్ ఎలిమెంట్ ఆర్ ఏ వాల్యూ దట్ ఈజ్ ఇన్సైడ్ ఏ లిస్ట్ ఈజ్ కాల్డ్ ఐటమ్. డోర్ ఇవన్ ఏమంటున్నారు, ఇక్కడ మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో ఈచ్ ఎలిమెంట్, వీటిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మనకు ఒక ఐటమ్ అవుతుంది అనమాట. 1 అనేది ఒక ఐటమ్, 2 అనేది ఒక ఐటమ్, 3 అనేది ఒక ఐటమ్, 4 అనేది మన వాల్యూస్ ఎలిమెంట్స్ ఎలా అంటున్నామో అలానే మనం ఒక్కో దాన్ని ఏమంటాము, ఐటమ్ అని పిలుస్తాం. ఓకేనా? సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. అవునా? సార్ వినిపించట్లేదా? హలో, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే. ఇక్కడ చూడండి, లాస్ట్ చూడండి, డిక్లేరింగ్ ఏ లిస్ట్ ఈజ్ ఇట్ ఐటమ్ సపరేటెడ్ బై కామర్స్ ఎన్క్లోడెడ్ విత్ స్క్వేర్ బ్రాకెట్ అన్నారు. చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఎన్క్లోడ్ అయినాయి. మనకి డేటా అనేది ఎలా సపరేట్ అవుతుంది? బై యూజింగ్ కామా. ఒక కామాని మనం సపరేట్ చేస్తాం. ఇలా సపరేట్ చేసిన కామాతో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఏమంటున్నాం, ఐటమ్ అంటున్నాం. ఐటమ్ 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 అంటున్నాం. ఓకేనా? ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4. ఓకేనా సార్? ఓకే. దీంట్లో చూడండి నెక్స్ట్ ఓకే సార్. హెటరోజీనియస్ అన్నాను. హెటరోజీనియస్ అంటే ఏం చెప్పాను ఇందాక మీకు? లిస్ట్ అనేది హెటరోజీనియస్ అన్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎటువంటి డేటా టైప్ అయినా తీసుకోవచ్చు అనమాట. డేటా ఇక్కడ చూడండి, మనకి ఇంట్ డేటా ఉంది, ఫ్లోట్ డేటా ఉంది, కాంప్లెక్స్ డేటా ఉంది, బూలియన్ డేటా ఉంది, స్ట్రింగ్ డేటా ఉంది. ఇలా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా సరే మనం ఒక లిస్ట్ లో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే హెటరోజీనియస్ అంటారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, వాట్ ఈజ్ హెటరోజీనియస్ డేటా టైప్ అని ఎగ్జాంపుల్ చెప్పమంటారు. అర్థమవుతుందా? దానికి మీరు ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? హెటరోజీనియస్ అంటే ఏంటి, ఆల్ ఐటమ్స్ ఏదైనా దాంట్లో తీసుకున్నప్పుడు ఇట్ మేబీ నీడ్ నాట్ టు బి సేమ్ డేటా టైప్. ఎనీ డేటా టైప్ మనం ఒక దాంట్లో యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని హెటరోజీనియస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లిస్ట్ ఈజ్ ఎన్ హెటరోజీనియస్.
కపుల్ ఈజ్ అండ్ హెట్రోజీనియస్ ఇలా చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? Mm. నెక్స్ట్ చూడండి, లెంత్ ఆఫ్ ద లిస్ట్ అన్నారు. లెంత్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఎలా తీసుకుంటారు సార్? లెంత్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది మీకు? 1 నుంచి స్టార్ట్ అవుతుంది లిస్ట్ లెంత్ అనేది సార్. లెంత్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎలా, లెంత్ ఎంత సార్ దీన్ని? ఒక లిస్ట్ ఇచ్చాను, ఆ లిస్ట్ యొక్క లెంత్ ఎంత? చెప్పాలి. అది వర్క్ అవ్వదనుకుంటా, లేదండి చెప్పు. దీని మీద తెలియదు. చెప్పాలి తేజు, లెంత్. Sir, 3. సార్ చూడండి సార్, ధనురెడ్డి, లెంత్ అనేది మనకి సార్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే అక్కడ మనం వాల్యూ ఒకే వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి వాల్యూస్ లో స్పేసెస్ ఉన్నా, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా, ఏమున్నా సరే మనకి ప్రతిదీ కన్సిడర్ అవుతుంది. అర్థమవుతుందా సార్? ఇప్పుడు మనకి ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 ఉంది సార్. ఇక్కడ మనం ఏమవుతుంది, లెంత్ అంటున్నాం 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3. మనకి మై 3 లిస్ట్ యొక్క లెంత్ ఎంత అండి? 3. 3 ఓకేనా? నెక్స్ట్ యా నెక్స్ట్ లిస్ట్ ఇచ్చినారు, ప్రింట్ చేసినాను. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత? 3. 3 3. ఎందుకంటే మెయిన్ లిస్ట్ ఇది. మెయిన్ లిస్ట్ లో ఉన్న డేటా మాత్రం ఇది మనకి ఎలా ఉన్నా సరే ఒక లిస్టే కదా, నెస్టెడ్ లిస్ట్. అవును సార్. ఈ నెస్టెడ్ లిస్ట్ ఎక్కడ ఉంది? మనకి మెయిన్ లిస్ట్ లో ఉంది. మనకి మెయిన్ లిస్ట్ లోకి వచ్చేసరికి మెయిన్ ఇదంతా ఒకదానిలాగే కన్సిడర్ అవుతుంది. ఓకేనా? ఓకే నెస్టెడ్ లిస్ట్ కాబట్టి చూడండి ఒకసారి 3. నెక్స్ట్ ఏంటండి, లిస్ట్ ఇండెక్సింగ్. ఇక్కడ వరకే కదా మీకు అయింది. అవును సార్. చూడండి, నెస్టెడ్ లిస్ట్. ఇక్కడ మనకి డేటా ఉంది ఆల్రెడీ, ఈ డేటాకి ఇండెక్సింగ్ చెప్పాలి. చూడండి సార్, మీకు నేను చెప్పాల్సిన టాపిక్స్ ఇక్కడ కూడా కవర్ అవుతాయి. ధనురెడ్డి చూడండి, ఇక్కడ ఇండెక్సింగ్ తీసుకున్నాను. ఇండెక్సింగ్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాక లెంత్ 1 నుంచి స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0, 1, 2. ఓకేనా సార్? చూడండి సార్ డేటా ఒకసారి. ఇక్కడ ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 0 1, 1 2 2. ఓకేనా సార్? ఇప్పుడు ఒక్కోటి ఏంటంటే, ఇక్కడ ఉన్న చూసినారా 3, 1 అనేది, దీని లోపల మళ్ళీ మనకి ఇన్నర్ లిస్ట్ వేస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, 0, 1. ఓకేనా సార్? అర్థమైందా సార్? ఇది డేటా, దీనికి ఇండెక్సింగ్ అయితే 0, 1, 2. మళ్ళీ మనలో 1 లో మనకి నెక్స్ట్ లిస్ట్ లో మళ్ళీ ఏమున్నాయి? 2 ఉన్నాయి కదా, వాటికి కూడా మళ్ళీ ఇండెక్సింగ్ చేస్తాం అనమాట. 0, 1. అర్థమవుతుందా సార్? ధనురెడ్డి, ధనురెడ్డి, ఆర్ యు దేర్? ధనురెడ్డి చెప్పమ్మా. తేజ చెప్పు. అవుట్పుట్. 1, sir. అవునా? Yes. నెక్స్ట్, నెక్స్ట్ ఆఫ్ 1. ఎంత ఉంది సార్ అది? Next of 1. Next of 1 means 3, 4. 3, 4. నైస్. నెక్స్ట్ 1 ఆఫ్ 0.
1 or 0. 1 or 3. నెక్స్ట్ 2 ఆఫ్ 0. Sir, 2 లో 0 ఏం లేదు. ఎర్రర్. ఏమో ఎర్రర్. ధనురెడ్డి అర్థమైందా? అర్థమైంది సార్ అర్థం. ఈ లాజిక్ అర్థమైందా నీకు? నీకోసమే వేసినా, నువ్వు రెస్పాండ్ అవ్వాలి. సడన్ గా ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయింది సార్. అర్థమైంది సార్. నెక్స్ట్ దీనికి చెప్తున్నాను రెడ్డి, అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పు. A of 3 means 4, 5, sir. 4 5 45. 45 4 5 45. 45 వస్తుందా? ధనురెడ్డి నీది? అవును సార్. ధనురెడ్డి సార్ అవుట్పుట్ అవుట్పుట్ చూడండి 45 వస్తుంది. చూడండి సార్, మనకి ఇది మెయిన్ లిస్ట్. మెయిన్ లిస్ట్ లోపల ఇంకో సబ్ లిస్ట్ ఉంది, అంటే నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంది. సో ఇదంతా మనకి ఒకదాని లాగానే కన్సిడర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా? 1 అనేది 0, 3 అనేది 1, ఇదంతా 2, 3 అనేది 45. ఓకేనా? ఎందుకంటే ఇదంతా సబ్ లిస్ట్ లో ఉంది. నెస్టల్ లిస్ట్ అనుకుంటే నెస్టల్ లిస్ట్ ఇంకొక నెస్టల్ లిస్ట్ ఉంది. ఓకేనా? ఇదంతా ఒకదాని లాగానే కన్సిడర్ అవుతుంది. మళ్ళీ అందులో 0, 1 and 2. అంతే. నెక్స్ట్ చూడండి, లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అన్నారు. లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అంటే ఏంటి సార్? Mutable అని అంటే we can change, sir, like చేంజ్ ద డేటా విత్ ఇన్ ది సేమ్ ఆబ్జెక్ట్. same. అర్థమవుతుందా మీకు? డెఫినేషన్ ఎక్కడ ఉంది చూడు, వాల్యూస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లిస్ట్ కెన్ బి ఆల్టర్డ్. ఆల్టర్డ్ అంటే ఏంటండి? చేంజ్ అనమాట. ఇది సేమ్ ఆబ్జెక్ట్. మనం సేమ్ ఆబ్జెక్ట్ లోపల డేటాని చేంజ్ చేసినాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, నేనేం చేస్తున్నాను, ఒక లిస్ట్ ఇచ్చినాను, ప్రింట్ చేసినాను. దాని యొక్క ఐడి తీసుకున్నాను. ఐడి చూడండి ఏది ఉంది, మనం లిస్ట్ 1 2 3 ఇచ్చినాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి 1 పొజిషన్ లో 20 తీసుకోమన్నాను. ఓకేనా సార్? ఇండెక్సింగ్ 1 ప్లేస్ లో 20 తీసుకోమన్నాను, ఐడి ఇచ్చినాను. ఇప్పుడు చూడండి ఒకసారి, 20 డేటా చేంజ్ అయింది, కానీ ఐడి చేంజ్ అయిందా? ఐడి చేంజ్ అవ్వలేదంటే మనకి సేమ్ ఆబ్జెక్ట్ అని అర్థమవుతుందా? సేమ్ ఆబ్జెక్ట్ లో మనకి ఆ డేటా చేంజ్ అయిందని అర్థం. ఓకేనా సార్? నెక్స్ట్ చూడండి, లిస్ట్ స్లైసింగ్ చూడండి ఒకసారి. లిస్ట్ స్లైసింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చినాను. ఓకేనా? 2 నుంచి 4 దాకా ఏమేమి తీసుకుంటాయి సార్ చెప్పండి, అవుట్పుట్ ఏమొస్తుంది? 2 నుంచి 4, 20, 20, 20, 30, 40, sir. 20, 40. ఎంతండి? 15. 20, 30, 40. 20 30 40 అవుతుందమ్మా తేజ. 20 50 అండి. 20 50. ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్? సార్ 0 నుండి. మరి నువ్వేమేస్తున్నావు? 20 ఎందుకు వస్తుంది? సారీ. చూడు దాన్ని చేయి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్. 0 1 2 3 4 5 6 7. ఇక్కడ ఏమంటున్నాడు, మనకి 2 నుంచి 4 వరకు తీసుకోమంటున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది.
2 నుంచి తీసుకోమన్నారు. 2 ఎక్కడ 30 40 40. ఇప్పుడు ఏమవుతుంది 2 3 4 వరకు 50 అయితే మనం ఏం చేయాలి n-1 చేస్తాం, ఒకటి తగ్గించుకోవాలి కాబట్టి 30 40 మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. Yes. కింద చెప్పండి 5 నుంచి 7 వరకు 1 2 3 జరిగేసుకోవాలి. 60 70 సార్. Sir, 60 70. నెక్స్ట్ సార్ ఎర్రర్ వస్తుంది. ఇంకా ధను నేను అదే అనుకుంటున్నా సార్. ఎర్రర్ వచ్చిందా సార్? సార్ అది రివర్స్ డైరెక్షన్ ఉంది కదా సార్. ఉంటది సార్. ఒక్కసారి నేను చెప్తాను. కనిపిస్తుందా సార్ డేటా? ఎస్ సార్. కనిపిస్తుంది. ఎస్ సార్. ఇక్కడ మీకు నెగిటివ్ ఇండెక్సింగ్ తెలుసా? తెలుసు సార్. ఒకసారి చూడండి ఎంత వస్తుంది. -1 -2 -2 -3 -3 -3 -4 4 -5 5 -6 6 7 -8 ఇదేనా డేటా? -8. అవును సార్. ఎలా అంటే మీకు ఫార్వర్డ్ ఇండెక్సింగ్ తెలుసు కదా? అవును సార్ తెలుసు. ఒకసారి ఫార్వర్డ్ ఇండెక్సింగ్ కూడా రాసుకుంటారా? తెలుసు కాబట్టి జస్ట్ ఏనండి, ఓకేనా? లేదంటే వేస్తాను క్లారిటీ ఉంటుంది. 0 1 2 7 అర్థమైందా సార్? మనకేమి ఇచ్చినారు చూడండి ఒకసారి డేటా. -5 నుంచి 5 7. ఇది కదా -5 నుంచి 7 ఇచ్చినారు. Yes. అవును సార్. 40. ఇది మనకి ఇచ్చింది. -5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ డైరెక్షన్ పాసిబుల్ ఎలా తీసుకోవచ్చు కదా డేటా? చూడండి ఇలా డేటా పాసిబుల్లా కాదా? స్టెప్ ఏమి ఇవ్వలేదంటే +1 ఇచ్చినట్లు. అవును సార్. ఓకే. మనకి ఈ డైరెక్షన్ లో డేటా వెళ్తుంది, కానీ మనకి డేటా ఈ డైరెక్షన్ లో తీసుకున్నారు. సో ఆ డైరెక్షన్ లో తీసుకున్నప్పుడు మనకి పాసిబిలిటీ ఉందా లేదా? స్టెప్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? సో పాజిటివ్ ఉంది. మనకి ఈ డైరెక్షన్ పాసిబుల్ అప్ టు ఎక్కడ వరకు అండి? 7. ఈ డైరెక్షన్ 7. పాసిబుల్లా కాదా? పాసిబులే సార్. పాసిబుల్ అయినప్పుడు n-1 చేస్తే ఎంత వస్తుంది? 6 సార్. 6. అప్పుడు ఏమొస్తుంది? 40 50 60 40 50 60 70. అర్థమైందా లాజిక్? అర్థమైంది సార్. నీకు ఇచ్చిన అసైన్మెంట్ లో ఇది కూడా ఉంది తేజ. మేబీ నువ్వు చేయలేదని నా డౌట్. చేశాను సార్. ఈ లాజిక్ కూడా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ డేటా కూడా ఉంటుంది మీకు ఇచ్చిన దాంట్లో. సార్. మరి ఎందుకనే మళ్ళీ రాలే? నెక్స్ట్ చూడండి, లిస్ట్ కన్కాటినేషన్. ఏంటిదండి? లిస్ట్ కన్కాటినేషన్. లిస్ట్ కన్కాటినేషన్ అంటే ఏంటండి? రెండు లిస్టుల్ని యాడ్ చేస్తాం అనమాట. లిస్ట్ 1 లిస్ట్ 2. చూడండి ఇక్కడ లిస్ట్ 1 ఉంది, లిస్ట్ 2 ఉంది. ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇంకొక L3 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి L2ని L1ని యాడ్ చేస్తున్నాను. L3లో ప్రింట్ చేస్తున్నాను. ఏమొస్తుంది అవుట్పుట్?
ESBC ఇంకొక సారీ A6 4.0 DSBC వస్తుంది. L2 ఏముంది సార్? A6 4.0, L1 DSAD BC అనమాట. అర్థమవుతుందా? సి నోట్స్ రాయండి సార్ ఇంకా ఇవి.